जय श्रीराम। మా ఊరు గుబ్బడిపత్తేపూర్ నవాపేట్ మండల్ వికారాబాద్ జిల్లా మరి యొక్క ఈ కార్యక్రమానికి నిర్వహించుకున్నాము. ఒక గత 20 సంవత్సరాల నుంచి మా ఊళ్ళో ఈ గుబ్బడిపత్తేపురంలో గ్రామ కమిటీ ఇది మన విలేజ్లో హనుమాన్ మందిర్లో కమిటీ లేకుండే, యూత్ కమిటీ లేకుండే. యూత్ కమిటీ హనుమాన్ మన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకొని కొత్తగా గుడి కమిటీ వేసుకున్నాం, యూత్ కమిటీ వేసుకున్నాం. ఈ ఆధ్వర్యంలో మా ఊరు పెద్దలందరి సమక్షంలో మరియు మా దగ్గర ఈ యొక్క గజస్తంభం ఎదురుగా భూమి పూజ చేసినాం జెండా కార్యక్రమానికి ఎగరేసుకోవడానికి. దాంతో పాటు రేపు మంగళవారం రోజు పరశురామ జయంతి నిర్ణయించుకొని దీంతో కృష్ణగిరి మా ఊరికి 1/2 కిలోమీటర్లో శ్రీకృష్ణ దేవాలయం గుర్తుంటుంది. వెనకటికి 100 సంవత్సరాల కింద జాతర తాగిందని తెలుసు మాకు. పూర్వకాలం మా పెద్దలు చెప్తుంటే విన్నాము. అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేమంతా ఈ పరశురామ జయంతి చేసుకుంటూ దీనితో పాటు మళ్ళీ మేము ఇక్కడ భూమి పూజ చేసుకొని జెండా కార్యక్రమం ఎగేసుకొని ఇక్కడి నుంచి మన ఊర్లో పెద్దలు చిన్నలు అందరూ ఈ ర్యాలీగా బయలుదేరి ఇక్కడి నుంచి మొత్తము శ్రీకృష్ణగిరిలో ఆ గుట్టకాడ అన్నదాన కార్యక్రమం ప్రతి పక్క విలేజ్లో కూడా చెప్పి హిందూ బంధువులందరికీ మెమోడా ఇస్తూ ఎంఆర్ఓ కానీ పోలీస్ స్టేషన్ అందరికీ తెలియజేసుకుంటాం. మా ఊరి నుంచి ర్యాలీగా పక్క ఊరు హిందూ బంధువులందరికీ పిలిచి ఆహ్వానించి మా ఒక గుడి తరఫు నుంచి మా యూత్ తరఫు నుంచి గుబ్బడిపత్తేపురం పిల్లలు అందరు సహకారంతో పెద్దలు చిన్నలు అందరితో కలిసి మరి ఆడపడుచులు కానీ పెద్దలు చిన్నలు అందరూ ప్రతి ఒక్కరితో గత సంవత్సరంలో ఎప్పుడో జాతర సాగేదంగా మాకు తెలియదు, చెప్తే విన్నాము. దాన్ని బట్టి ఇప్పుడు అది ప్రతి సంవత్సరము ఈ పరశురామ జయంతి రోజు ఈ కార్యక్రమము చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది అందరూ యూత్ ఈ పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్ణయించి అక్కడిని రేపు మంగళవారం రోజు 19వ తారీఖు నాడు 29 నాడు ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని హిందూ బంధువుల మిత్రులకు అందరికి చిన్న పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చేస్తారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు హరికృష్ణ. గుబ్బడిపత్తేపూర్ గ్రామం, నవాపేట్ మండలం, వికారాబాద్ డిస్టిక్. మా గ్రామంలోని పెద్దల సంక్షేమంలో పెద్దలు నిర్ణయించినట్టు హనుమాన్ మందిరం వద్ద జాతర నిర్ణయించడం జరిగింది. హనుమాన్ మందిరం జాతర అలాగే శ్రీకృష్ణ గిరి ప్రతిష్టాపన కూడా ఉంటుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్క గ్రామంలో నుండి అధిక సంఖ్యలోని పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే జెండా ఆవిష్కరణ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గుబ్బడిపత్తేపూర్ గ్రామం మాది, నవాపేట్ మండలం, వికారాబాద్ డిస్టిక్. మా దగ్గర ఇన్ని రోజులు గుట్ట ఉన్నది కదా, శ్రీకృష్ణ గుట్ట. మా పూర్వీకులు ఆడ జాతర చేసేవారు ఇంతకుముందు. అయితే మాకు తెలుసు కానీ మేము అంత అవగాహన లేక మా జనాలు మా పెద్దలు అందరూ ఇప్పుడు నిర్ణయించుకున్నాం అన్నమాట చేయాలని. ఈ 29వ తారీఖు మంగళవారం నాడు పరశురామ జయంతి ఉంది. అయితే మన గ్రామం నుంచి ఇక్కడ భూమి పూజ చేసుకున్నాము, జెండావిష్కరణ అయిపోతుంది. ఆయన నుంచి ర్యాలీగా మన చుట్టుముట్టు అందరూ బంధువులు వస్తారు, 500-600 మంది బంధువులు వస్తారు. ఈ నుంచి ర్యాలీగా శ్రీకృష్ణుడి గుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ గిరి ప్రదక్షిణ చేసి భోజనాలు ఉంటాయి, అన్ని భోజనాలు తయారు చేసి వచ్చినాక ఆడపడుచుని కళాటాలతో మా ఊరు వాతావరణం మా రోజు అందరం కలిసిమెలిసి ఉండాలి పండుగలాగా. ఇది కంటిన్యూ కావాలి. ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం ఇట్లా కంటిన్యూ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. గ్రామ పెద్దలు, గ్రామ యువకులు. జై శ్రీరామ్.